దేవుని నామమున ప్రియబిడ్డలారా మీకు వందనాలు. తపస్కాలము 2వ వారం మంగళవారం. దివ్య పూజా బలి పట్టణాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. కీర్తనలు 50వ అధ్యాయము 8, 9 వచనాలు మరియు 16, 17 వచనాలు, 21, 23 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభువు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనకుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, రండి, మన వివాదమును పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లగాను, కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరుగుబడుదురేని మీరు కత్తివాతబడుదురు. ప్రభుడునైనా నా పలికిది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వారు బోధించినది వారే ఆచరింపరు. సువిశేష పట్టణము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఎలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయ వారికి సహాయపడుటకు తమ చిటికిన వ్రేలినైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతు, అంగీ అంచులు పొడవు చేసుకుందురు. విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములయందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును తహతహలాడుదురు. మీరు బోధకులని పిలిపించుకొనవలదు. ఎలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరు అందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులని పిలిపించుకొనవలదు. ఎలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. ఆమేన్.